నేను చెప్పిన మాట అని చెప్పి ఇప్పుడు ఇది నాకు చూపిస్తుంది చూపి ఏం చేస్తున్నావు వచ్చేటప్పుడు లోపలికి అప్పటికి లీక్ అవుతుందా సో దిస్ ఇస్ టర్బో ఇంజన్ అన్నమాట. సో ఇది ఇంజన్ ఉంటేనే బండి పోతుంది. లైన్ లేదు, బెన్నర్ కు బెడ్ లేదు, నిన్న ఎంటికలు లేవు. మళ్ళీ అప్పుడు మెకానిక్ లాగా పనిచేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా కారు కూడా చూపించే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఏం దాకిందో తెలియదు. పలిగిందా చెమ్మర్ పలిగిందా? ఏం పలిగిందో అర్థమైతలే. ఆగును తాళం తేవాలది. 70 కిలోమీటర్స్ దూరం ఉన్నాం. నేను పొద్దున ఏమైందో హీరోలేక చేస్తుంది. ఏమైందా నీకు? కళ్ళు అన్నాడు. గ్రౌండ్ లో దాకింది, కింద ఏడ దాకింది ఏమో అర్థమైతలేదు. రైట్ కి ఆకలే గ్రౌండ్ లో మనం ఎక్కిస్తుంటే రైట్ కి ఆకలే గ్రౌండ్ లో తాకలే తాకింది, కింద ఆకలే తాకలే కింద గ్రౌండ్ లోకి వస్తుంటే రైట్ రైట్ వచ్చేటప్పుడు లోపలికి అప్పటికి లీక్ అవుతుందా? చాలా మంది లాక్ చేయి ఫస్ట్. గైజ్ నేను కార్ ని ఈ కండిషన్ లో చూపిస్తాను అనుకో. మీకు మొత్తం మంచిగా చేసి చూపిస్తాము అనుకున్నా. అది పెద్ద పని పెట్టకపోతే రాదు. నేను నిన్ననే అనుకున్నాను నేను సర్వీస్ కి ఇవ్వాలి అని చెప్పి. సర్వీస్ చేద్దాం నేను అనుకున్నాను. నేను కింద గట్టిగా ఆగినట్టుంది. ఏ పైన ఏం లేదు, మొత్తం బరాబర్ ఉంది. వీడికి అనిపిస్తుంది వీడికి ఆయిల్ కనిపిస్తుంది కానీ అది వీడికి లీక్ అవుతుంది కనిపిస్తుంది కదా. కింద ఉండాలి. ఎంసీలా ఎంసీలు తీసుకొచ్చి ఏం చేస్తావా? సౌండ్ సాంబార్ వలిగిందన్నా దానికి ఎంసీలు వేస్తేనే సెట్ అవుతుంది. ఎంసీలు తీసుకొని బండి అసలుకే స్టార్ట్ చేయదు. నీకు అసలు ఇట్లా బండి వచ్చినాక వేసాం దా. చూస్తున్నాను ఒక్క నిమిషం ఆగనా. అర్థమైపోతుంది అది పలిగిందిరా. అదే పలిగిన దగ్గరికి లీక్ అవుతలేదు. నువ్వు బండి స్టార్ట్ చేయి, లీక్ కాకపోతే చెప్పు. నేను ఏందిరా బాయ్, నేను మొత్తం చదువుకొని ఉన్నాను దీని గురించి. సో గైస్ ఇడికెళ్ళి కూడా కాదు అదే. సో దిస్ ఇస్ టర్బో ఇంజన్ అన్నమాట. సో ఇది ఇంజన్ ఉంటేనే బండి పోతుంది. ఏది అన్ని నూకాల ఇప్పుడు కాదు చెంబర్ అది. అరే పెట్టాలారా దా పోదాం. ఒక్క నిమిషం మన ఆయిల్ ఎంత చెక్ చేసుకుంటా ఒకసారి. అది చూడు బట్ట తీసుకో, డిక్లేకల్ బట్ట తీసుకో. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే మీ అందరి కోసం ఒక క్రేజీ గేమ్ తీసుకొచ్చిన అన్నమాట. దాని పేరు వచ్చేసి కాయిన్ ట్రైన్. ఇది మన పరిమాష్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ గేమ్ లో విన్నింగ్ రేట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందట గైస్. సో ఈ గేమ్ లో ఒక క్రేజీ ఫీచర్ కూడా ఉందన్నమాట. దాని పేరు వచ్చేసి సేఫ్ జోన్. ఈ సేఫ్ జోన్ ఒకసారి యాక్టివేట్ గానే మనకు విన్నింగ్ అయితే కంపల్సరీ కన్ఫర్మ్ అనమాట, వితౌట్ ఎనీ రిస్క్. సో తొందరగా దీని అయితే ట్రై చేయండి. అండ్ దాన్ని మనం ఎక్స్పెక్ట్ అయ్యే అవసరం లేదు, ఎవరైనా దీన్ని ఈజీగా ఆడచ్చు అనమాట. అండ్ ఈ గేమ్ లో కొత్త యూజర్ కి పరిమాష్ ఇస్తుంది 1,05,000 రూపీస్ వెల్కమ్ బోనస్ లాగా. సో తొందరగా పోయి కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ పిన్ అయి ఉంది. సో జల్దీ లింక్ ప్రెస్ చేసి పరిమాష్ డౌన్లోడ్ చేసుకుని కాయిన్ ట్రైన్ గేమ్ ఆడి పైసలు అయితే సంపాదించండి. ఇక్కడ అందరు విన్నర్స్. ఇగ్నిషన్ ఆన్ చేసినావు? ఇగ్నిషన్ ఎందుకని ఆయిల్ చెక్ చేయడానికి లేదు, సౌండ్ వస్తుంది అని. ఇంజన్ లో ఆయిల్ లేదు, బెన్నర్ కు బెడ్ లేదు, నిన్న ఎంటికలు లేవు. ఆయిల్ ఉందిరా, ఇంకా ఏం కాలేరా. ఇండే తాకింది అంటున్నావు కదా. ఈడ కాదు, ఇంటికాడ తాకింది. కొత్త వెనకాల వరకు ఉంది ఆయిల్ మరకలు. సరే జరుగు. ఏం చేస్తున్నావా? రే రే ఇక ఈడ వన్ను చూడు. టీ షర్ట్ వన్ను చూడు. ఆగు చూడు, ఇప్పుడు చూడు. కారుతుందా అనిపించిందా? ఎడ్యుకేటెడ్ ఫెలో ఏం తెలియదు. నేను 2 నిమిషాలు చేసేద్దాం అయిపోతుంది. ఎంసీల్ కాదు, అది ఏమైందంటే ఆయిల్ సంప్ ఇట్లా ఉంటది కదా, మధ్యలో తాకి చుట్టబడ్డది లోపలికి. సో ఆయిల్ సైడ్ కి లీక్ అయిపోతుంది. అదే క్రాక్ వచ్చింది ఈ అవతలకి. అయితే సైడ్ కి క్రాక్ రాలేదు, మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ మెత్తేస్తే అయిపోతుంది. ఇటు సైడ్ బోల్టులు ఉన్నాయి, ఆ బోల్టుల దగ్గర లీక్ అవుతుంది. ఇటు వలిగిందిరా. మధ్యలో చుట్టబడ్డదన్న వలగలేదు. మధ్యలో వాళ్ళే సైడ్ ఇగో మధ్యలో చుట్టబడి ఇది వీడికెళ్ళి ఇట్లా అయింది.
అదే అంటారా మరి. అదే అంటున్నా ఇవాడ పెడితే అవుతుందిరా, ఉన్నది మొత్తం పోతుందిరా, లేకపోతే బండి తీసుకొని కళ్ళు తీసుకొని వచ్చినాక వేద్దాం నా. అమ్మ బాబాయ్ కాలి పిల్లి చెప్పినాం, కళ్ళు తాగితే మంచిది కదా. కళ్ళు తాగటం నయమైంది అనిపించింది అన్నా. నువ్వు యాక్చువల్లీ ఆపుతావు అన్న, అప్పటికెళ్ళి యాక్చువల్లీ ఏందన్నా ఇది మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ అనమాట. సో మీకు ఎవరికైనా ఇది కావాలంటే మీరు మన హైదరాబాద్ లో చాలా దగ్గరలో అండ్ తక్కువ రేట్లు ఉంది. చాలా దగ్గర అంటే అయితే కొన్ని రోజుల్లో మనది కూడా కావచ్చు. ఇంకా అగ్రిమెంట్ ఇంకా ఇలా మాట్లాడితే తెలుస్తుంది. సో అందుకని వచ్చిన ఇన్ కేస్ నేను తీసుకోకపోయినా గానీ తక్కువ రేట్లు అయితే ఉంది మాత్రం. A to Z అన్ని ఉంటాయి. ఈయన కాదు ఫామ్ హౌస్. నేనున్నా ఇలా పర్సన్ ఇది ఉన్నారు. కళ్ళు తాగుతారా? వేనన్నా తాగుతాడా కళ్ళు? ఈ కళ్ళు కొల్లి ఎందుకు అర్థమవుతుంది. ముందర తీసుకోరా, ఆడ పక్కన బట్టలు ఉంటది, వీళ్ళు తెలియదు ఊరు తీసుకొని వచ్చిన బట్టలు ఉంటాయి ముందట వస్తారా. మీరు చూడొచ్చు 3 సార్లు 4 సార్లు అడిగినా కూడా సమాధానం ఇస్తలేడు. నా హీరోయిన్ ఎవరా నెక్స్ట్ సినిమాలా? అరే ఆ మాటలు అడుగుతున్నా, భయం అవుతుంది అన్న ఫ్యూచర్ ఆలోచిస్తుంటే. ఇక్కడ మొత్తం రైట్ రౌండ్ కళ్ళు చెట్లు ఉన్నాయి. డైరెక్ట్ చెట్లకెళ్ళి వచ్చి పడుతుంది. ఓ సైడ్ ఒక్కొక్క డ్రాప్ ఇట్లకని ఇది ఇట్లా పెడతారు అనమాట. ఇళ్ళ నుంచి ఇళ్ళ పడుతుంది ఇట్లా. ప్యూర్ చెట్టు కల్ అంటే ఇది అనమాట. సో వేరైతే నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత దగ్గరికి, ఎప్పుడు చూడలేదు. అండ్ టేస్ట్ కూడా చాలా తీయ అంటే తీయచ్చు, లైక్ కొబ్బరి వాటర్ లెక్క అనమాట, కోకోనట్ వాటర్ లెక్క. ఏం లొకేషన్ అని అది పేరేమో ఊరి పేరు కొత్తపల్లి లొకేషన్ అనమాట. చిలకలు కూడా అడగలే. సో కొత్తపల్లి ఉందన్నమాట ఈ లొకేషన్. వీడికి వచ్చి అడుగుతారని చెప్తారు. మొత్తం ఎన్ని ఎకర్స్ అనేది? 16 గైస్. మొత్తం 16 ఎకర్స్ ఉందంట. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఏమైనా గుమ్మ అయిపోయినావు ఏంది? ఎండగో నువ్వు కూడా అవుతావు. అలా చూడు కట్టపోదు. ఈ గాయసీన చూడు ఎట్లా చేస్తున్నా, మొత్తం ఆమాం చేస్తాను గాయసీన చూడు. గిల్లి అనుకుంటా. సూపర్ ఉంటుంది ఇదా. ఈ చెట్టు నా ఫేవరెట్ చెట్టు ఇది. మా నాయనకి ఇస్తాడు, వేరే వాళ్ళకి ఇయ్యలేదు. మరి అందుకే నువ్వు అయిపోయింది, మళ్ళీ సైడ్ పెట్టిండు. అప్పుడు ఎంత పడుతుందో కల్లా ఇప్పుడు కూడా ఎంత పడుతుంది. ఈస్కంలో కూడా ఉంటది అది. టేస్ట్ చూస్తావా? 2 కలిపినావా? అది ఇది 2 మంచిగా 2 టేస్ట్ చూడు. అమ్మ ఐ డోంట్ లైక్ ఇట్. మొత్తం ఫిల్టర్ ఉన్నాయా మొత్తం ఆరు ముంత చోడు చింత. చాలు అయితే నేను 5 నిమిషాలు పోతా. అయిపోయినాయి అలా అయిపోయినా హైదరాబాద్ పోతాము. సో గైస్ మొత్తం కదా కళ్ళు తీసుకొని వచ్చాం అనమాట. సో వచ్చే గ్యాప్ లో మనం చూస్తే ఎంత ఆయిల్ కారిపోయిందంటే ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువ కారిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఏం టోయింగ్ సర్వీస్ అవి అవైలబుల్ లేకపోతే, లేకపోతే మెకానిక్ ది ఏం కూడా అవైలబుల్ లేకపోతే వర్క్ ది మళ్ళీ ఇది ఆయిల్ పోసుకొని పోవాలి. కాబట్టి ఇప్పుడైతే ఇది పోసి పెడుతున్నాం టెంపరీగా. సో చూసాం ఏమవుతుందో. ఆయిల్ పడ్డా ఇంట్లో నిండినా కూడా ఎమర్జెన్సీ కన్నా మళ్ళీ పోసి తీసుకోనికి, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ కూడా ఎటు దొరుకుతుంది తెలియదు. అవి ఓడుతుంది. ఏడికి వెళ్ళే వాళ్ళు జాక్, ఇప్పుడు జాక్ ఎడికి వెళ్ళే వాళ్ళు లేదు. జాక్ తీసా ఆగు. నేను ఏం చేస్తానా, ఆయిల్ పడుతున్నావా? టెంపరీ పెట్టేస్తున్నా కింద. ఒకవేళ మళ్ళీ ఆయిల్ పోయొచ్చా దాంట్లో పక్క పడుతుందా? పెడతా. సో గైస్ చూసాం ఇప్పుడు ఏమైతుందో. ఆయిల్ కాకపోతే మళ్ళీ అదే ఆయిల్ పోసుకొని పోవాల్సి వస్తుంది. ఇది 3 days కి నాకు చూపిస్తుంది, ఆయిల్ ది కోడ్ చూపిస్తుంది, కానీ నేను పట్టించుకోలే. సో నేను చెప్పిన మాట అని చెప్పి ఇప్పుడు ఇది నాకు చూపిస్తుంది. రాకెట్లకి వచ్చినాం వచ్చేటప్పుడు అయితే, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అయితే అని చెప్పి ఇక్కడికి వచ్చినాక. ఇక్కడికి వచ్చి బండి పార్క్ చేసి వాళ్ళందరినీ పోయి కలిసి మళ్ళీ బయటికి ఇట్లా పోదామని వచ్చి చూసేసరికి కింద మొత్తం పచ్చి ఉంది. చూసేమో ఆయిల్ అది ఆల్రెడీ మన ఇంటికాడనే రాకింది.
వీడియో బాగానే వచ్చింది కానీ ఇంజన్కి ఏం ప్రాబ్లం లేకుండా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ అనమాట. సో ఏమైందంటే యాక్చువల్లీ మార్నింగ్ ఫామ్ హౌస్ లో మనం అయితే బాటిల్ పెట్టినాం కదా. సో ఈవినింగ్ పండుకొని లేచే వరకు అయితే ఆ బాటిల్లో 1.5 లీటర్ ఆయిల్ అయితే నిండిపోయింది అనమాట. సో మనం ఆ బాటిల్ పెట్టి చాలా మంచి పని చేసాం. ఎందుకంటే మళ్ళీ అదే ఆయిల్ పోసుకొని మనం కొంచెం దూరం వచ్చి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ ఒక 2 లీటర్స్ ఆయిల్ పోపించుకొని ఆయిల్ లీక్ అవుతుంటే ఇంటి వరకు వచ్చినాం అనమాట. సో కింద కండిషన్ చెప్పి సెటిల్ అయిపోయిందాం. ఇది ఆయిల్ది అదేమంటారు సంప అనమాట. సో ఇక్కడ కింద దుబ్బ తాకి ఇక్కడ నుంచి లీక్ అయిపోయింది ఈ సైడ్ నుంచి. సో కింద ఒకసారి దీని కండిషన్ చూస్తే మాత్రం షాక్ అవుతారు. సో చాలా రోజులు ఏమంటే నేను పని చేసి ఇలా మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ కార్ మీద పని చేస్తున్నా. సో మళ్ళీ అప్పుడు మెకానిక్ లాగా పనిచేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఒక్కసారి చేయి పని చేసాం అనుకో అది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అది ఒక మంచి ప్లస్ పాయింటే మనకి ఎప్పటికైనా. సో అట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒక చేయి పని నేర్చుకోవాలి లైఫ్లో ఎప్పటికైనా అవసరం పడుతుంది. అండ్ ఇది సంప్ కండిషన్. ఆ కండిషన్ చూస్తే మాత్రం షాక్ అవుతుంది. సో ఇక్కడ లోపలైతే ఏం డ్యామేజ్ కాలేదు, కాకపోతే ఆయిల్ లీకేజ్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పోయిందంటే మీరు చూడొచ్చు. ఆయిల్ అయితే ఉండే ఇలా తీసిన. సో లీకేజ్ అనేది ఇంత అయిందన్నమాట. సో గుడ్ లక్ ఏంటంటే ఇంటర్నల్ డ్యామేజ్ అయితే ఏం కాలేదు. సో ఎక్స్టర్నల్ డ్యామేజ్ అయింది. అండ్ నాకు ఏదో డౌట్ వచ్చిందంటే కింద మొత్తం పచ్చి అయిపోయింది ఆయిల్ తోనే అని చెప్పి ఒకసారి ఎంకలు చూడండి, ఇంత ఆయిల్ మార్కలు అప్పుడు అర్థమైపోయింది అనమాట. సో ఆయిల్ ఇంకా డిక్కీ వరకు వచ్చి పడ్డదంటే కింద మొత్తం పచ్చి అయిపోయిందని చెప్పి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఆయిల్ ని మొత్తం రేపు మార్నింగ్ అడగాల, లేకపోతే అది ఎక్కడెక్కడైతే ఆయిల్ రబ్బర్ మీద పడ్డదో ఆ రబ్బర్ మొత్తం వీక్ అయిపోతుంది. సో ఆ రబ్బర్ వీక్ అయిందంటే బండి ఒరిజినాలిటీ అవుతుంది అనమాట. సో ఎంత తొందరగా సెట్ చేసి మళ్ళీ కింద ఆయిల్ మొత్తం అంతా వాషింగ్ పెట్రోల్తో అడగాల, అప్పుడు ఆయిల్ అనేది పోతుంది. సో అది అయితే కానీ మనకి బండి కండిషన్ ఉన్నట్టు కాదు. యాక్చువల్గా నేను ఈ బండిని మొత్తం రెడీ చేసి మంచి మాడిఫై చేసిన చూపిద్దాం అనుకున్నా. కాకపోతే అనుకోని సిచ్యువేషన్ ఎట్లా రిప్లేస్ వస్తుంది కాదు మీకు. వంశీకి టీ షర్ట్ తీసుకురా మన ఇంటికి పంపిస్తే వెతుకుతుంది నేను ఏడున్నా అని చెప్పి. ఇగో ఈ టీ షర్ట్ వేసుకోను మళ్ళీ మొత్తం టీ షర్ట్ వేసుకుని కింద పని చేస్తుంటే మెకానిక్ అనుకుని వెళ్ళిపోయినాను. మహానుభావుడు. కానీ ఏం కాలేదు వాళ్ళు. ఏంది ఏమో ఇస్తున్నావు నీ ప్లాస్టిక్ కాదు అది, ఏదో ప్లాస్టిక్ అది మెటల్ అది అట్లనే వస్తుంది. అది అల్యూమినియం ఉంటే ఈ పార్టీ ఇరిగిపోయి క్రాక్ అయిపోతున్నాయి, మొత్తం పలిగిపోతున్నాయి అన్నీ. మెటల్ కాబట్టి అది మెటల్ వేస్తాడు కింద మాక్సిమం. ఎందుకంటే నా లైఫ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క అయిపోయింది అనమాట. ఈ దోమలో కూడా చంపేస్తున్నాయి. కార్లు కొనాలా, తిరగాల, ఖరాబ్ చేయాలా, గుద్దాలా, మళ్ళీ మనమే రిపేర్ చేసుకోవాలా, మళ్ళీ మనమే నడిపేయాలా, మళ్ళీ మనమే ఖరాబ్ చేయాలా, మళ్ళీ మనమే రిపేర్ చేసుకోవాలి. అట్లా అయిపోయింది. అది ఇంజనా ఏది ఇది మళ్ళా అది కూడా ఇప్పుడు ఇప్పింది కూడా ఇంకా మొత్తం కలిపితేనే ఇంజన్ అవుతుంది. సంప్ అంటే వాటర్ ఉంటుంది చూసిన బిల్డింగ్ మీద. వాటర్ ని స్టోర్ చేసేదాన్ని వాటర్ సంప్ అంటారు, ఆయిల్ ని స్టోర్ చేసేదాన్ని ఆయిల్ సంప్ అంటారు. అంతే, స్టోర్ చేస్తే నీ సంప్ అంటారు. మంచిగా వండుకుని మొత్తం ఇది చాప అయిపోయింది. వండుకున్నాం మెడ పట్టుకుంటుంది, ఇక్కడ వండుకుంటే అర్థమవుతుంది. చూస్తే మంచిగా అనిపిస్తుంది. చాప గీప వేసుకొని మంచిగా వండు దోమలలో. అసలు ఇది ఇడికి లీక్ అయింది, వచ్చాడు ఏమైనా క్రాక్ అయిందా చూడాలా ఫస్ట్. ఇప్పుడు ఆ ప్యాకింగ్ ఉందా మన దగ్గర, తీసుకొచ్చుకోవాలా? ఇప్పుడు దీనికి ప్యాకింగ్ వస్తుందా? ప్యాకింగ్ కాదు, బాండ్ వస్తుంది. బాండ్ తెప్పిస్తున్నా, సన్న వస్తుంది బాండ్ తీసుకుని. వాడు దిక్కుడే తిడతాడు, ఇక ఏది మంచిగా పెట్టుకోరు అన్ని నాశనం చేస్తా ఉంటాడు. ఇట్టుడు కొట్టుడు కూడా కొట్టాలి. ఆడ దాకా వెళ్ళిపోయినా మొత్తం బాయిలేదే, మొత్తం వెనకాల బంపర్ పడుతుంది. ఆ బంపర్ మీద పడ్డది ఇంకా అంటే నాకు అర్థమైపోయింది, కింద మొత్తం అయిపోయింది, ఫ్లష్ అవుట్ అయిపోయింది అని. మొత్తం ర్యాపింగ్ చేసినట్టు అయింది, బ్లాక్ కింద మొత్తం ర్యాపింగ్ ఆగిపోయింది. కడగాలి అనుకో చట్టమే, అది కడగకపోతే ఇప్పుడు కడగాలి. అది మొత్తం ఆయిల్ ఏడాడో మొత్తం కడగాల. ఎట్లా స్ట్రైట్ చేయాలా? తోడియే రబ్బర్ వాళ్ళ రబ్బర్ హ్యామర్ ఇది కిందికి ఉండాలా, సుట్టవాడికి ఇంత మీదకి వచ్చేసింది. ఇక్కడ కిందికి ఉండాలా, ఇక్కడ దాకింది కింద రాయింది. ఇది అది బోల్ట్, అది ఇప్పుడు ఇంజన్ ఆయిల్ తీసే బ్లేడ్ బాబ్జీ ఇంజన్ ఆయిల్ తీసే బోల్ట్ ఇది. ఇట్లా ఇడికైనా తీసిన ఇప్పుడు ఆయిల్ బెండ్ అయిపోయినా ఇడికాడికి. ఇప్పుడు నేను తీసేటప్పుడు బెండ్ అయింది అది, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చింది. నేను క్లీన్ చేయాలి.